గైజ్ ఈ వీడియో చూడండి. థాయిలాండ్ లో ఉన్న ఒక మార్కెట్ వీడియో అంటే ఇది. ఇక్కడ ఇలా రకరకాల పాముల్ని, పందుల్ని, మొసల్ని అమ్ముతున్నారని చెప్తూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పాటు హైదరాబాద్ లో 1992లో హుస్సేన్ సాగర్ లో బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు తీసిన వీడియో అంటూ దీన్ని కూడా షేర్ చేస్తున్నారు. అసలు ఈ వీడియోలో కనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ వీడియో విషయానికి వస్తే, ఈ వీడియోలో కొన్ని చోట్ల పాముల మూమెంట్స్ వింతగా ఉండడం, ఒకే బాడీలో నుంచి రెండు తలలు రావడం, కొన్ని పార్ట్స్ అయితే మిస్ అయిపోవడం మేము గమనించాం. ఏఐ ద్వారా రూపొందించిన వీడియోల్లో ఇలాంటి తప్పులు జనరల్ గా ఉంటాయి. ఈ విషయాన్ని చెక్ చేయడానికి ఈ వీడియోని గూగుల్ వారి సింత్ ఐడి అనే ఏఐ డిటెక్షన్ టూల్ లో రన్ చేసి చెక్ చేస్తే ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని అది స్పష్టం చేసింది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ఇందులో కూడా కొన్ని చోట్ల మనుషులకి రెండు చేతులు రావడం, సడన్ గా మనుషులు మాయమైపోవడం లాంటివి చాలా మిస్టేక్స్ మేము గమనించాం. ఒక రివర్స్ ఇమేజ్ సర్చ్ ద్వారా ఈ వీడియోని భరత్ FX1 అనే ఒక కాంటెంట్ క్రియేటర్ తయారు చేశారని మాకు అర్థమైంది. తను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ లో ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని స్పష్టంగా ఒక నోట్ మెన్షన్ చేశారు. ఏఐ డిటెక్షన్ టూల్స్ కూడా ఇది ఏఐ ద్వారా రూపొందించిన వీడియో అని స్పష్టం చేశాయి. అంటే ఇది నిజంగా 1992లో హుస్సేన్ సాగర్ లో బుద్ధుడిని ప్రతిష్ఠిస్తున్నప్పుడు తీసిన వీడియో కాదు. అలాగే ఇదేమో థాయిలాండ్ లో ఉన్న మార్కెట్ యొక్క రియల్ వీడియో కూడా కాదు. ఈ రెండు కూడా ఏఐ జనరేటెడ్ వీడియోలు. అలాగే ఈ రెండు పోస్టుల్లో చేస్తున్న క్లెయిమ్స్ కూడా ఫేక్. ఇలాంటి కట్టుకథల పైన మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో ఇప్పుడే మాతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్ చెక్స్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.